హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్వాబర్గ్ తెలుగు. ఈ వీడియో వచ్చేసరికి మనం చేయబోయే 3 feet మెరైన్ ట్యాంక్ ఇంట్రో వీడియో అనమాట. ఈ ఇంట్రో వీడియోలో ట్యాంక్ సైజ్ ఏంటి, ఏం చేయబోతున్నాం, ఏంటి ప్లానింగ్ అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే రిమైనింగ్ వీడియోస్ కూడా మీకు అర్థమవుతాయి అనమాట. అందుకనే ప్రతి వీడియో ఫుల్ లెంత్ ఉంటాయి. ఫుల్ లెంత్ వీడియోస్ అనేది లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతాయి. సో కమింగ్ టు ట్యాంక్ సైజ్ వచ్చేసరికి నేను తీసుకున్నది 36 inches లెంత్, విడ్త్ వచ్చేసరికి 18 inches అండ్ టాప్ టు బాటమ్ హైట్ వచ్చేసరికి 18 inches. గ్లాసెస్ ఏం యూస్ చేశాను అండ్ థిక్నెస్ ఎంత కూడా చెప్తాను అనమాట. సైడ్స్ అండ్ బాటమ్ వచ్చేసరికి 10 mm యూస్ చేశాను, నార్మల్ క్లియర్ గ్లాస్. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి 8 mm యూస్ చేశాను. ఫ్రంట్ వచ్చేసరికి ఎక్స్ట్రా క్లియర్ గ్లాస్ అండ్ రిమైనింగ్ అన్ని గ్లాసెస్ వచ్చేసరికి నార్మల్ గ్లాసెస్. ఫ్రంట్ ఒకటి ఎందుకు ఎక్స్ట్రా క్లియర్ గ్లాస్ తీసుకున్నాను అంటే కొంచెం విజిబిలిటీ అనేది కొంచెం క్లారిటీగా ఉండడానికి. డైరెక్ట్ మనం 4Kలో కనబడాలి అంటే ఎక్స్ట్రా క్లియర్ గ్లాస్ వేసుకోవాలని. నార్మల్ క్లియర్ గ్లాస్తో పోల్చుకుంటే ఎక్స్ట్రా క్లియర్ వచ్చేసరికి కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు బాటమ్ సమ్ గురించి మాట్లాడే ముందు, బాటమ్ సమ్ కన్నా ముందు మనం కెనిస్టర్ అనుకున్నాం కదా, కెనిస్టర్ ఎందుకు పెట్టట్లేదు, బాటమ్ సంప్కి ఎందుకు వచ్చాము అనేది చెప్తా. సో కెనిస్టర్ వీడియో నేను ఎప్పుడైతే పెట్టానో చాలామంది హాబీస్ట్లో మెసేజ్ చేశారు. దాంట్లో కొంతమంది వచ్చేసరికి కెనిస్టర్ పెట్టకు, కెనిస్టర్ ప్రాపర్గా మన మెరైన్ ట్యాంక్కి సెట్ అవ్వదు, స్టేబుల్ ఉండదు, పారామీటర్స్ పద్దానికి మారుతూ ఉంటాయి అని చెప్పారు. అండ్ ఇంకొంతమంది వచ్చేసరికి మేము 3 years నుంచి 4 years నుంచి సక్సెస్ఫుల్గా కెనిస్టర్ ఫిల్టర్ మీద రన్ చేస్తున్నాము, ఎటువంటి వరీ లేదు, మీరు రన్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఎవరైతే కెనిస్టర్ ఫిల్టర్స్ రన్ చేస్తున్నారో, కెనిస్టర్ ఫిల్టర్స్ మీద మెరైన్ ట్యాంక్స్ రన్ చేస్తున్నారో, నేను వాళ్ళని ఇంకొక క్వశ్చన్ అడిగి, ఆ క్వశ్చన్ వచ్చేసరికి కెనిస్టర్ ఫిల్టర్ బెటరా, సమ్ ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది బెటరా అనే ఈ క్వశ్చన్ కూడా వేసాను అనమాట. సో ఎవరైతే కెనిస్టర్ ఫిల్టర్ యూస్ చేస్తున్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే సమ్ ఫిల్టరేషన్ సిస్టమే బెటర్ అని చెప్పారు. ఎందుకంటే దాంట్లో మనం ప్రోటీన్ స్కిమ్మర్ పెట్టుకోవచ్చు, ఎక్కువ బయోలోడ్ పెట్టుకోవచ్చు. సో ఎక్కువ సంప్లో స్పేస్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ స్కిమ్మర్ యాడ్ అవుతుంది, దాని తర్వాత బయోలోడ్ ఎక్కువ పెట్టుకోవచ్చు కాబట్టి వాటర్ పారామీటర్స్ స్టేబుల్గా ఉంటుంది అని అయితే చెప్పారనమాట. అందుకనే మనం సమ్ సిస్టమ్ పెట్టేసాం. ఇప్పుడు సంప్ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడదాం. ఒక్క నిమిషం, జారేది కెమెరా. సో బాటమ్ సమ్ ఫిల్టరేషన్ అనమాట. సో పైన మన ఎక్వేరియం నుంచి కిందకు వాటర్ వస్తే, సో వాటర్ వచ్చి ఇట్లా చాంబర్స్ ఉంటాయి, సంపులో ఇట్లా చాంబర్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు సంప్ మేకింగ్ వీడియో వస్తుంది. సంపు రెడీ చేసేటప్పుడు వీడియో పెడతాను, అప్పుడు వచ్చేసరికి మీకు లోపల ఎట్లా ఫిల్టరేషన్ అవుతుంది, మనం పార్టీషన్స్ ఎందుకు పెట్టాము అనేది ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అనమాట. సమ్ సైజ్ గురించి మాట్లాడుకుంటే లెంత్ వచ్చేసరికి 34 inches అండ్ హైట్ వచ్చేసరికి 15 inches అండ్ డెప్త్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి 18 inches తీసుకున్నాను. హైట్ వచ్చేసరికి తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే మనం ప్రోటీన్ స్కిమ్మర్ పెడతాం కాబట్టి దాని నెక్ మనం రిమూవ్ చేసి వాష్ చేసుకోవడానికి, ఏదైతే కలెక్షన్ కప్ ఉంటుందో అది వాష్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. పద్దానికి ప్రోటీన్ స్కిమ్మర్ బయటకు తీయలేము, ఓన్లీ ఆ హెడ్ ఏదైతే ఉందో హెడ్ మాత్రం బయటకు తీయగలుగుతాం అనమాట. అందుకని సో ప్రోటీన్ స్కిమ్మర్ వీడియో కూడా వస్తుంది, అది కూడా అన్బాక్సింగ్ వీడియోలో యూసెస్ ఆఫ్ ప్రోటీన్ స్కిమ్మర్. సో ప్రోటీన్ స్కిమ్మర్ పెట్టడం మూలంగా ఏమేమి యూసెస్ ఉన్నాయి అనేది కూడా మాట్లాడదాం. అండ్ ఏదైతే స్టాండ్ ఉందో, నేను తీసుకున్న స్టాండ్ సైజ్ వచ్చేసరికి 3 feet హైట్ 3 feet లెంత్ అనమాట. అండ్ విడ్త్ వచ్చేసరికి 18 inches. కరెక్ట్గా ఎక్వేరియం దీని మీద కూర్చుంటుంది అనమాట, ఎగ్జాక్ట్గా ప్రతి రాడ్ మీద బ్యాలెన్స్ అవుతుంది. అండ్ లెగ్స్ అండ్ సైజ్ వచ్చేసరికి, స్టాండ్ సైజ్ వచ్చేసరికి 1.25 inch ఎల్ యాంగిల్ తీసుకున్నాను, 3 mm థిక్నెస్ ఉన్నది. అండ్ మధ్యలో కూడా రాడ్స్ సపోర్ట్ కూడా వేయించాను అనమాట. ప్రాపర్గా స్టేబుల్గానే ఉంటుంది. సో మీరు ఎవరైనా చేయించుకున్న వాళ్ళు ఉంటే మీరు వచ్చేసరికి 5 mm థిక్నెస్కి వెళ్ళొచ్చు, లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్గానే వెళ్ళొచ్చు, లేకపోతే దీనికన్నా హెవీగా వెళ్ళొచ్చు. దీనికన్నా తక్కువ 2 mmకి వెళ్ళగండి. 2 mmకి వెళ్తే కొంచెం స్ట్రెంత్ తగ్గిద్ది కాబట్టి వీక్ అయిపోద్ది అనమాట స్టాండ్. అండ్ కమింగ్ టు అన్నీ వచ్చేసినాయి మెటీరియల్, ప్రతి ఒక్కటి శాండ్ వచ్చింది, సాల్ట్ వచ్చింది, అండ్ వచ్చేసరికి ఫిల్టర్ సాక్స్, టెస్ట్ కిట్, దాని తర్వాత రిమైనింగ్ మెరైన్ ట్యాంక్కి సంబంధించిన మ్యాక్స్ అన్నీ వచ్చేసినాయి. లైట్ ఒకటే పెండింగ్. లైట్ వచ్చేసరికి మనం తర్వాత యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడప్పుడే ట్యాంక్ స్టేబుల్ అవ్వడానికి ఒక 4 months అట్లీస్ట్, మన ట్యాంక్ సెటిల్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 4 months టైం పడుతుంది కాబట్టి దాని తర్వాతే మనము ఈ యానిమోన్స్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు మనం లైట్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది పెడదాం. లైట్ కూడా కంప్లీట్గా రీఫ్లైట్ అనమాట. మరి ఈ ఫ్లైట్ కూడా మనకి కాస్ట్ కూడా బలంగానే పడుతుంది, 20 to 25 మధ్యలో అయితే ఉంది. సో ఆ లైట్ మనం 4 months తర్వాత ప్లాన్ చేద్దాం. సో ఈ వీడియో తర్వాత వస్తాయి, ప్రతి ఒక్క వీడియో వస్తుంది. శాండ్, రాక్స్, ప్రతి ఒక్క దానికి వీడియో వస్తుంది. ప్రతి వీడియోలో ఎట్లాగే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను నా ట్యాంక్ ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. నా ట్యాంక్ ప్రాపర్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో మీరు ఎవరైనా మెరైన్ ట్యాంక్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్ ఈ వీడియోస్ చూసి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు కూడా యాస్టీస్ మీరు ఫాలో అయిపోవచ్చు. ఏది ఎంత పడుతుంది, సో వాటర్ ఎట్లా, సాల్ట్ ఎట్లా, ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి, ఎంత అమౌంట్ అవుతుంది, కంప్లీట్ కాస్ట్ ఎంత ఉంటుంది, మినిమం బడ్జెట్ ఎంత, ఈ వీడియోస్ అన్నీ వస్తాయి. ఈ వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు ఫాలో అవుతే
మీరు ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి అన్నట్టు ఎప్పటికప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెరైన్ ట్యాంక్ మీ ఇంట్లో మీ అంతటి మీరే చేసుకోవచ్చు. అండ్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, సో ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ నుంచే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వకండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం, డైరెక్ట్ నా స్టోర్ నెంబర్కి మెసేజ్ చేయడము చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేసేస్తున్నా కాబట్టి ఏమన్నా మీకు ఈ టాపిక్స్ మీద డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ అనేది ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆ కామెంట్స్లో మీరు వెళ్ళి మీ డౌట్ని మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్లో ఉన్న డౌట్ ఆల్రెడీ నేను అంతకుముందే క్లారిఫై చేస్తుంటే నేను ఆ వీడియో టైటిల్ పెడతాను, ఆ వీడియోలోకి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. లేదు మీ డౌట్ మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటే నేను రిప్లై ఇవ్వడానికి కామెంట్స్లో ట్రై చేస్తాను. లేదు అంటే ఇఫ్ పాసిబుల్ ఒక వీడియో తీసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్స్టాగ్రామ్లో అండ్ నా పర్సనల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే 2 feet మెరైన్ ట్యాంక్ నేను చేసినప్పుడు చాలామంది నన్ను ఇబ్బంది పెట్టారనమాట. సో బ్రో మేము మెరైన్ ట్యాంక్ చేద్దాం అనుకుంటున్నాము, మాకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలి, నా దగ్గర 5,000 బడ్జెట్ ఉంది, దీంట్లో ఎట్లా మెరైన్ ట్యాంక్ చేయాలో చెప్పు అని అడుగుతున్నారు. సో అదేంటంటే 5,000కి మనకు ఒక టెస్ట్ కిట్టే వస్తుంది. మరి రిమైనింగ్ ట్యాంక్ మెటీరియల్ అదంతా ఎట్లా వస్తుంది? అదంతా రాదు. టెస్ట్ కిట్ అనేది మెరైన్ ట్యాంక్లో ఇంపార్టెంట్. ఓన్లీ టెస్ట్ కిట్ ప్రైజే 4,300 ఉంది. ఒక్కొక్కసారి అది 5,300 అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ అవుతూ ఉంటుంది అనమాట. సో మెరైన్ ట్యాంక్ కూడా ఒక ప్రాపర్ బడ్జెట్ అనేది ఉంటుంది. అందుకని ఈ వీడియోస్లో నేను విత్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను కాబట్టి ఫ్యూచర్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే బడ్జెట్ రెడీగా ఉంటే మీ అంతటి మీరు మెరైన్ ట్యాంక్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. పర్సనల్ గైడెన్స్ అనేది నేను ఏది ఇవ్వను అనమాట. ఎందుకంటే నా బిజినెస్ అకౌంట్కి మీరు ఫోన్ చేశారు అంటే అది బిజినెస్ రిలేటెడ్ అయ్యే ఉండాలి. నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కువ మనం బిజినెస్ మెయింటైన్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా బిజినెస్ రిలేటెడ్ అయి ఉండాలి. సో ఈ వీడియోస్ అన్నీ వచ్చేసరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాలి, దాంట్లో వీడియోస్ ఉంటే అవి చెక్అవుట్ చేసుకోవాలి, ఆ వీడియోస్ చూడాలి. ఒకసారి అర్థం కాదు టాపిక్ 2 సార్లు చూడండి, అర్థం కాదు 3 సార్లు చూడండి. మెరైన్ టాపిక్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. మీరు స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. స్టార్ట్ చేయకుండా మనం చూస్తూ ఉంటే అరే అదంట ఇదంట అనిపిస్తుంది. బట్ మెరైన్ ట్యాంక్ కొంచెం పేషెన్స్ ఉండాలన్నమాట. కంప్లీట్ సైకిల్ అయ్యేవారు కొంచెం పేషెన్స్ ఉంటే అది స్టేబుల్ అయిపోయిన తర్వాత ఆరామ్సే కాలు మీద కాలు వేసుకొని ఫిషెస్కి ఫుడ్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. అంత ఈజీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే వీడియోస్ మేము చూడమో, వీడియోస్లో నువ్వే కదా ఇన్ఫర్మేషన్ చెప్పేది, ఇప్పుడు నాకు ఒక టాపిక్ మీద డౌట్ ఉంది, అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు అనుకో నా టైం సేవ్ అవుతుంది, ఇప్పుడు నేను ఆ వీడియోకి వెళ్ళి నేను ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకోలేను అని ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసరికి పెయిడ్ సర్వీస్ అవైలబుల్ ఉంది. సో నేను బిజినెస్ ఆఫ్ చేసుకుని నేను మీతో మాట్లాడాలి కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కాబట్టి నేను పర్ 1 hour కాల్కి 2,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను అనమాట. సో దాంట్లో వచ్చేసరికి మీకున్న డౌట్స్ ట్యాంక్ సెటప్ గురించి, రిమైనింగ్ ఏది ఎట్లా చేయాలి, సో మెటీరియల్ ఏం పడుతుంది అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఆ కాల్ సెషన్లో మీ అందరికీ క్లారిటీ ఇస్తాను అనమాట. అది వచ్చేసరికి పెయిడ్ సర్వీస్. సో పెయిడ్ సర్వీస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పెయిడ్ సర్వీస్ తీసుకోండి. ఎవరైతే ఫ్రీగా చూసి వీడియోస్లో కూడా క్లారిటీగానే ఉంది, మళ్ళీ వాటికి ఎందుకు డబ్బులు మళ్ళీ మేము పే చేసి మళ్ళీ మేము సపరేట్గా ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, వీడియోస్లో అన్నీ ఆల్రెడీ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేసేసాయి కదా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు వీడియోస్ చూసి నేర్చుకోండి. ఎవరైతే వీడియోస్ చూడడానికి ఇబ్బంది పడతారో సో పెయిడ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. ఆ పెయిడ్ సర్వీస్ మీరు తీసుకుంటే మీరు కూడా మెరైన్ ట్యాంక్ అనేది చేసుకోవచ్చు. చెప్తున్నా కదా, మళ్ళీ నేను సీరియస్గానే చెప్తున్నాను, జోక్ కాదు. ఎందుకంటే నేను ఎంత సీరియస్గా ఎంత డిస్కషన్ చేస్తున్నానో వీటి గురించి ఎంత నాలెడ్జ్ షేర్ చేస్తున్నానో ఆపోజిట్ ఎవరైతే మరి మెరైన్ ట్యాంక్ చేద్దాం అనుకున్నారో వాళ్ళలో కూడా అంత సీరియస్నెస్ ఉండాలి అంటే వాళ్ళు పెయిడ్ సర్వీస్ చూస్ చేసుకోండి. పర్ 1 hour 2,000 రూపీస్. అది వచ్చేసరికి 1 hourకి అనమాట. సో అప్పుడు మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి, నోట్బుక్ మీద రాసుకోండి, ఒక వాయిస్ అనేది రికార్డ్ చేసుకోండి, కాల్ రికార్డ్ చేసుకోండి. బట్ ఆ 1 hour తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ వస్తే మళ్ళీ అడిషనల్గా ఇంకో 2,000 రూపీస్ పే చేయాలి. ఇది వచ్చేసరికి కొంతమంది నెగిటివ్గా తీసుకుందాం అనుకుంటారు. నెగిటివ్గా తీసుకోకండి. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఎఫర్ట్స్. నేను ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి అంత ప్రాక్టికల్గా చూపించి వీడియో కాదు కదా, కాపీ పేస్ట్ కాదు కదా, ఎక్కడో చూసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పట్లేదు కదా, డైరెక్ట్ ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నా హార్డ్ వర్క్, నా డెడికేషను అండ్ వీడియో మేకింగ్, ఈ ఎడిటింగ్ ఇవన్నీ చేసి నేను వీడియోలో పెడుతున్నాను అంటే నా లెక్క హాబీస్టులు మీరు కూడా చూసి సేమ్ ఇట్లాంటివి చేసుకుంటారు మీ అంతటి మీరు అని కాస్ట్ కట్టింగ్స్ చేసుకోవడానికి. సో బయట వేరే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తే ఖచ్చితంగా మెరైన్ అనేది ఎక్స్పెన్సివ్ బాధేస్తారు. మీరు నాకు ప్రాజెక్ట్ ఇచ్చినా కానీ అంతే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ చూసుకోవాలి కదా మధ్యలో. ఇది 1 day 2 daysలో అయిపోయేది కాదు. మెరైన్ ట్యాంక్ అంటే కస్టమర్కి రెగ్యులర్ విజిట్స్ వెళ్ళాలి, పద్దానికి వాటర్ పారామీటర్స్ చెక్ చేసుకోవాలి, స్టేబుల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి, కొంచెం తలనింపు ప్రాసెస్ ఉంటుంది. అందుకని మీరు మెరైన్ ట్యాంక్ ప్రాజెక్ట్ బయట వాళ్ళతో చేయించుకుంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతాయి. సో అంత అవ్వకూడదంటే మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఫాలో అవ్వాలి. సో ఈ వీడియో ఇంతవరకు అనమాట.
నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ వీడియోస్ అన్నీ మనమైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు మీ ప్లానింగ్ మీరు చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై.